నమస్కారము. ముందు క్లాస్‌లో మనము బ్లౌజ్ కటింగు తెలుసుకున్నాము. 4 పార్ట్స్ ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము బ్లౌజ్‌ని సేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఈ 2 సేప్ బెల్టులండి. ఇలాగ ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఇటు క్రాస్ తీసాం కదా! ఈ క్రాసులు 2 ఎదురెదురుగా ఉండాలి. ఇట్లాగా వీటికి సెపరేట్‌గా గుడ్డ ఏసుకోవాలి. ఇదిగోండి నేను ఈ క్లాత్ తీసుకున్నాను. దీన్ని 2గా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మెయిన్ క్లాత్ కింద పెట్టి ఇది మనం కట్ చేసుకున్న క్లాత్‌ని పైన పెట్టాలండి. అట్లా పెట్టాలి. ఫస్ట్ మనం ఇది కుట్టుకుందాము. ఇలా కుట్టుకొని దీన్ని తిరగేసుకోవాలండి. ఇలాగ తిరగేయాలండి. ఇలాగ తిరగేయాలి. మెయిన్ క్లాత్ పైకి రావాలి. మనం పెట్టిన ఇంకొక క్లాత్ ఏమో కిందకి రావాలండి. ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఇలా తిప్పి మళ్ళీ ఒరిజినల్ సైడ్ ఇలాగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ లేకుండా ఇలాగ కట్ చేయాలి. ఇదొక పీసు, ఇది రెండో పీస్ అండి. దీన్ని మళ్ళీ ఇలా కుట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ పైకి రావాలి. మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ కిందకి వెళ్ళిపోవాలి. ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టాలండి. తర్వాత వచ్చేసి దీన్ని కూడా మనము ఇలాగా పైన కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇంతే అండి సేప్ బెల్టులు రెడీ చేసుకోవటము. ఎదురెదురుగా ఇలాగ పెట్టుకుంటే ఈ 2 సమానంగా రావాలి. ఇటు 2 అయినా సమానంగా రావాలి. ఇటు 2 అయినా సమానంగా రావాలి. ఇటు ఎదురెదురుగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి సేప్ పెట్టెలనేవి జాయింట్ చేయడానికి బాగా వీలు పడుతుందన్నమాట. మనం చూసుకొని సేప్ పట్టీని రెడీ చేసుకోవాలి. లేకపోతే ఉల్టాలొస్తాయి. ఇలాగ సేప్ పట్టీని రెడీ చేయడం అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి